నా ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ స్టోరీలో మెయిన్‌గా పథ్యం ఉండకపోవడం వల్లనే లావైనట్టున్నా అని చెప్పిన గదా! ఇక నేను ఫుడ్ విషయంలో కొంచెం పాజిటివ్‌గా ఉంటా అన్నట్టు. ఇక నేను మా చిన్నదాన్ని 21st రోజే సీతాఫలాలు అండ్ అదేంటి అరటిపండు తిన్నా. ఇక నేను తినంగా చూసినోళ్ళు, ఇంటికొచ్చిన చుట్టాలు, ఇంట్లో ఉన్నోళ్ళందరూ ఒక్కసారి మీద ఎగబడ్డారన్నట్టు. "నీకేమైనా తెలివి ఉన్నదా చెప్పు తింటలేవు. ఆ చిన్నామెకు జలుబైతది, దగ్గులేస్తది. ఆమె గురించి పట్టించుకోవా నీ కడుపు నువ్వు చూసుకుంటున్నావు" అని తిట్టిర్రు. ఇక అయినా అన్నీ దులిపేసుకున్నా అన్నట్టు. ఇక మా అవ్వనైతే "నువ్వు పప్పులు తింటాన్నావు బిడ్డ, కుట్ల గిట్ల చీమ రావాలే. నీతో మాత్రం నేను హాస్పిటల్ ఉండే ఎవరన్నా ఉండని నాకు సంబంధం లేదు." ఇక నాకు ఎట్లా ఉంటుందంటే అన్ని తింటేనే ఆ పిల్లలకి అన్ని అవసరమైన పోషకాలు అందుతాయని నా ఫీలింగ్ అన్నట్టు. అంటే ఈ రోజుల్లో మనం తినే ఫుడ్లో దొరికే పోషకాలే కొన్ని. ఇక మనం ఫుల్గా పథ్యం ఉంటే వాళ్ళకి అందాల్సిన పోషకాలు ఏమన్నా అందవు కావచ్చని నాకు ఇన్నర్ ఫీలింగ్ ఉండేది. అట్లా నేను అందరినీ అన్ని తినమని అయితే చెప్పట్లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఉండేటోళ్ళు పథ్యం ఉంటారు, ఉండనోళ్ళు నా లెక్కలు ఉంటారు అన్నట్టు. ఇక నిజమా కాదా కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఇక నాకు జరిగిన డిసడ్వాంటేజ్ ఏంటిదంటే నేను పప్పులు ఈవినింగ్ టైంలో తినడం వల్ల చిన్నదానికి గ్యాస్ ఫార్మేషన్ అయింది. సో అవాయిడ్ చేసిన. కంటిన్యూషన్ కోసం ఫాలో అవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.